కన్నర్ పార్లమెంట్ సభ్యునిగా 2019 గెలిచే వరకు కూడా వారైతే అందరికీ మంచి లీడరు ఆ ఎంపీకి ఎప్పుడైతే గెలిచిండో ఎంపీ గెలక ముందున్న సిస్టమ్ ఎంపీ గెలిచిన సిస్టమ్ చేంజ్ చేసుకున్నాడు ఆయన. ఎంపీ గెలిచాక కొద్ది దగ్గర వాళ్ళను దూరం పెట్టడం స్టార్ట్ చేసాను. ఎందుకో నాకు నేను 2020లో కార్పొరేట్ గా కాంటాక్ట్ చేయాలి. ఎందుకంటే 2005 చేసినట్టే 2020లో నాకు 14లో టికెట్ ఇవ్వలే పార్టీ. 15 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది నా డివిజన్ లో. నేను 15 years గ్యాప్ వచ్చింది. 4 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంతో నింపోయింది. 1 సంవత్సరం లేట్ ఎలక్షన్ అయింది. హైకోర్టుల కేసు లేట్ ఎలక్షన్ అయింది. 15 years నేను డివిజన్ లో పోటీ చేయకపోవడం, 15 years ఫుల్ టైం పార్టీ పని చేయడం, డివిజన్ కన్నా ఎక్కువ పార్టీ పని ఎక్కువ చేయడం, ఈ రకంగా ఇవాళ కన్వర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన దాంట్లో నేను కూడా ప్రధాన పాత్ర పోషించిన. అది ఆయన అడుగు కూడా చెప్తాడు ఆయన. ఇవాళ వాస్తవంగా ఏంటంటే ఏ పని చెప్పినా కూడా కాదు పోదు కాకుండా ఏది చక్కటి గైడెన్స్ అంటే లీగల్ సైడ్ కానీ పొలిటికల్ సైడ్ కానీ ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా నేను పార్టీ నడిపిన, ఆయన కూడా బ్యాడ్ నేమ్ రాకుండా నేను తీసుకొచ్చిన. ఇవాళ 2020 నగరాధ్యక్ష బాధ్యతలు నేను కార్పొరేట్ 2020లో పోటీ చేసినప్పుడు నన్ను కార్పొరేట్ గా కాంటాక్ట్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిండు ఎస్ కాంటాక్ట్ చేద్దంటే జనరల్ అయింది డిజైన్. నగరపాటి అధ్యక్షుని వదిలే కాంటాక్ట్ చేయకుంటే బాగుండదు అన్న చేస్తా అని చెప్పేసి అంటే ఆయన ఇష్టం లేకుండా పోటీ చేయడం జరిగింది. నన్ను వద్దని విషయం బీఫాం రాష్ట్ర కూడా వద్దని చెప్పేసి మహేంద్ర ఆలోచించుకో అన్నాడు. అయినా నేను పోటీ చేసిన. ఎందుకంటే అప్పటికే 15 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇక నేను రాజకీయాలు ఇప్పుడు కూడా పోటీ చేయకుంటే ఇక రాజకీయాలకు అవసరం లేదు. నీకు ప్రత్యక్ష రాజకీయాలు ఇక పరోక్ష రాజకీయాలు అంకితం అయిపోతాను. నేను నాకు కావాల్సిన ప్రత్యక్ష రాజకీయాలు, నేను పబ్లిక్తో సంబంధాలు, నాకు పబ్లిక్తో పని నాది తెల్లాలేస్తాయి. అట్లాంటప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాలు చేయాలంటే కార్పొరేట్ ప్రజాపతి గెలవాలి ఇక్కడ. వాస్తవంగా ఏంటంటే ఆయనకు అన్ని ఎలక్షన్లు పనిచేసాను నేను. 2014 ఎంపీ ఎలక్షన్ కానీ, 2018 ఎంపీ ఎలక్షన్ కానీ, 2000 పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఫుల్ టైం పనిచేసాను నేను. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. మరి 3 సార్లు పనిచేసిన వ్యక్తి మహేందర్ నా ఓడు 2020లో నేను మహేందర్ గెలిపించుకుంటాను వాడు అనాలి. నాకు పార్టీ టికెట్ వద్దంటాడు. అయినా నేను పోటీ చేసిన. పోటీ చేస్తే నాకు సహకరించలేదు, మొత్తంగా సహకరించలేదు. ఆయన మొత్తం సపోర్ట్ చేయకుండా ఇక నేను ఇండివిజువల్ గా పోరాడైనా గవర్నమెంట్ సంబంధం లేకుండా నేను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన. ఓకే, సపోర్ట్ చేయలేదు. అయినా నేను వాడాలా నేను ఎందుకు నిరూపించుకున్నాక అప్పటి నుంచి నేను డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన. ఎందుకంటే అప్పటిదాకా పార్టీ పని చేసుకున్నాను. పొద్దున్నైతే నేను రాత్రి దాకా పార్టీ పని డిజైన్ తిరిగే పరిస్థితి. ఎలక్షన్ అప్పుడు మొత్తం తిరిగాను, డిజైన్ ఎలక్షన్ అప్పుడే తిరిగినా మొత్తం ఆయనతో ఉన్నా కదా. ఇక నేను ఆ 2020 ఎప్పుడైతే ఉందో ఆ ఎలక్షన్ ఓడిపోయిన కాంచాలి ఇక మొత్తం డిజైన్ కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. మొత్తం డిజైన్ మీద దాదాపు డిజైన్ ప్రతి ఇంటికి అటాచ్మెంట్ పెంచుకున్నాను నేను.